ఫ్రెండ్స్ ఈ వీడియోలో 2024 సెప్టెంబర్ 6న ఇనాగ్రేట్ చేసిన వైజాగ్ దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి వివరాలు తెలుసుకోబోతున్నాం. మరి ఇంక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇండియన్ రైల్వేస్ లాంచింగ్ ది న్యూ వైజాగ్ దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వైజాగ్ దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఈ ట్రైన్లోకి వెళ్ళి ఈ ట్రైన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఈ ట్రైన్ ఏ రూట్లో వెళ్తుంది అండ్ అలానే ఎక్కడెక్కడ స్టాప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దుర్గ్ రైల్వే స్టేషన్. యాక్చువల్లీ ఈ వీడియోస్ని మన అంశుమన్ బ్రో పంపించారు. అంశుమన్ బ్రోకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం వైజాగ్ నుంచి రాయ్పూర్ వెళ్ళాలంటే మనకి చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయి. కొర్బా ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇంకొక ప్యాసింజర్ ఉంటుంది. ఈ రెండు ట్రైన్లు తప్ప మనకి పెద్దగా ట్రైన్లు ఏం కనిపించవు. సో ఇప్పుడు మనకి కొత్తగా లాంచ్ చేసిన ట్రైనే వందే భారత్. ఈ ట్రైన్ వల్ల మన టైం సేవ్ అవుతుంది, అలానే మన జర్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ ట్రైన్ వారంలో 6 రోజులు మాత్రమే ఉంటుంది. లక్షవారం మాత్రం ఈ ట్రైన్ అయితే ఉండదు. లక్షవారం రోజు హాలిడే ఉంటుంది. రిమైనింగ్ 6 days ఈ ట్రైన్ అయితే తిరుగుతూనే ఉంటుంది. మన వైజాగ్ నుంచి దుర్గ్ వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళొచ్చు. దుర్గ్ కన్నా ముందు జంక్షన్ వచ్చేసి రాయ్పూర్ వెళ్ళాలన్నా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఈ ట్రైన్ టోటల్గా జర్నీ చేసే డిస్టెన్స్ వచ్చేసి 567 కిలోమీటర్లు. యావరేజ్ స్పీడ్ వచ్చి 75 కిలోమీటర్లు. ఈ 75 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. మనకి టోటల్ జర్నీ టైం వచ్చేసి వైజాగ్ నుంచి దుర్గ్కి 8 గంటలు. మనం వైజాగ్లో స్టార్ట్ అయిన తర్వాత 8 స్టాపుల తర్వాత దుర్గ్ అయితే వస్తుంది. మీకు నేను ఈ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ టైం స్టార్ట్ అవుతుంది, ఏ స్టేషన్కి ఏ టైంకి వెళ్తుంది, ఏ స్టేషన్లో ఎంత టైం అవుతుందో చెప్పబోతున్నాను. సో మరి మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం ఈ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది. మనందరికి తెలిసిందే కదా, వైజాగ్లో స్టార్ట్ అయ్యి దుర్గ్లో ఎండ్ అవుతుంది. ఈ ట్రైన్ వైజాగ్లో మధ్యాహ్నం 2:50 స్టార్ట్ అవుతుంది. విజయనగరం 3:33 వెళ్తుంది. 2 నిమిషాలు ఆగుతుంది. మళ్ళీ 3:35 స్టార్ట్ అయిపోతుంది. ప్రతి స్టేషన్లోని 2 నిమిషాలు అవుతుంది. ఒక్క టిట్లాగర్ రాయ్పూర్ స్టేషన్లోనే 5 నిమిషాలు అవుతుంది. విజయనగరం తర్వాత రాయగడ 5:11 వెళ్తుంది. తర్వాత కేసింగ 6:50 వెళ్తుంది. ఆ తర్వాత టిట్లాగర్ 7:05, తర్వాత కంటబంజి 7:35, కెరీర్ రోడ్ 8:20, తర్వాత మహాస్మున్ 9 గంటలకి. ఆ తర్వాత వెళ్ళే స్టేషన్ రాయ్పూర్ వచ్చేసి 10:20 వెళ్తుంది. అండ్ ఫైనల్గా దుర్గ్ వచ్చేసి 10:50 వెళ్తుంది. మరి ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇండియన్ రైల్వేస్ వైజాగ్ దుర్గ్ వందే భారత్ని చూసేద్దామా మరి. సో ట్రైన్ ముందు నుంచి వస్తే ఇలా ఉంటుంది. ఆరెంజ్ కలర్ వందే భారత్ మనకి చాలా బాగుంటుంది. ఈ వందే భారత్లో జర్నీ చేయలేదు. ఈ వందే భారత్ మనకి 20th నుంచి అవైలబుల్గా ఉంటుంది. టికెట్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. IRCTC వెబ్సైట్లో మనకి టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి ఎంత పడుతుందంటే, చైర్ కార్కి వచ్చేసి 1500 పడుతుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి వచ్చేసి 2800 పడుతుంది. అది మన వైజాగ్ నుంచి దుర్గ్ వెళ్ళేటప్పుడు. దుర్గ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక 50 to 60 రూపీస్ చేంజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు లోపల చూస్తున్నాం కదా, ఇదే క్యాబిన్, డ్రైవర్ క్యాబిన్ అనమాట. మనకి ఇక్కడ నుంచే ట్రైన్ అయితే రన్ చేస్తారు. మనం లోపలికి వెళ్ళి కూడా ట్రైన్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో డోర్ ఓపెన్ అవ్వాలంటే అక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కగానే డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మన అంశుమన్ బ్రో అయితే ఇప్పుడు ఆ బటన్ ప్రెస్ చేశారు. ఇప్పుడు ఆ డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ట్రైన్ కోచెస్ అన్ని మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో ఇవన్నీ తయారు చేస్తున్నారు. మీకు నేను చూపిస్తాను మేక్ ఇన్ ఇండియా లోగో ఎలా ఉంటుందో ఇప్పుడు. సో ఇదిగోండి, ఇలా ఉంటుంది మేక్ ఇన్ ఇండియా, ఇండియన్ రైల్వేస్. సో ఇలా మనకి ఈ ట్రైన్స్ అని తయారు చేస్తున్నారు. మనకి వందే భారత్ ఉండడం వల్ల ట్రావెల్ టైం తగ్గుతుంది అండ్ జర్నీ కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మన వైజాగ్ నుంచి మొత్తం 4 వందే భారత్లు ఉన్నాయి. అందులో 2 హైదరాబాద్కి వెళ్తే, 2 మన భువనేశ్వర్కి ఒకటి, రెండవది దుర్గ్ ఒకటి. ఇది కొత్తగా లాంచ్ చేశారు. సెప్టెంబర్ 16, 2024న ఈ ట్రైన్ అయితే లాంచ్ చేశారు. సో డోర్ అయితే ఓపెన్ అయింది. మనం లోపలికి అయితే వెళ్దాం. ఈ ట్రైన్ మొత్తం 16 కోచ్లు అయితే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, లోపలికి ఇలా మనం వెళ్తాం. మన టైం అంటే టైంకి వెళ్ళాలి. 1 నిమిషం లేట్ అయినా కూడా ట్రైన్ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కనుక వందే భారత్ బుక్ చేసుకుంటే దగ్గర ఒక 10 నుంచి 15 నిమిషాల ముందే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే డ్రైవర్ క్యాబిన్. ఇక్కడ నుంచే ట్రైన్ అయితే రన్ చేస్తారు. మీరు చూస్తున్నారుగా, ముందు వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనం ఈ ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు ఈ వ్యూ ఎంజాయ్ చేయాలంటే డ్రైవర్ క్యాబిన్ దాకా వచ్చి అక్కడ డోర్ అయితే ఉంటుంది. ఆ డోర్ నుంచి మనం ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు బ్లూ కలర్ వందే భారత్ ఉంది కదా, ఆ వందే భారత్లో ఆ వ్యూని ఎంజాయ్ చేశాను. గోదావరి బ్రిడ్జ్ని అలా చూశాను. చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా,
అదే మొత్తం ట్రైన్ ఇంజిన్. సో ఇంకా మనం కోచెస్లోకి వెళ్ళి కోచెస్లో ఉండే ఫీచర్స్ని చూద్దాం. చూసారు కదా డ్రైవర్ క్యాబిన్ ఎలా ఉందో వందే భారత్లో. ఇప్పుడు ఇంకా మనమైతే వెళ్ళిపోదాం మరి కోచెస్లోకి వెళ్ళి ఆ లోపల ఉండే ఫీచర్స్ని అండ్ మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టాలంటే ఎలా పెట్టాలి అండ్ మన లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలని చూద్దాం. సో వ్యూ అయితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది మనం కానీ డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి చూస్తే. సో మనకి ఈ ట్రైన్ మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. మనం డోర్ ఓపెన్ చేయాలంటే అక్కడ బటన్ అయితే ఉంటుంది. సో గ్రీన్ కలర్ బటన్ చూసారా, ఆ బటన్ ప్రెస్ చేస్తే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అలానే పైన ఒక సెన్సార్ కూడా ఉంటుంది. ఆ సెన్సార్ మీద చేయడం పెట్టినా కూడా డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి నార్మల్ చైర్ కార్. ఈ చైర్ కార్లో సీట్లు ఎలా ఉంటాయి, ఈ బ్లూ కలర్లో ఉండేవే చైర్ కార్, అంటే మనకి ఎగ్జిక్యూటివ్ కాకుండా నార్మల్ చైర్ కార్ అనమాట. ఈ టికెట్ వచ్చేసి మనకి అరౌండ్ 1500 ఉంటుంది వైజాగ్ నుంచి దుర్గ్ వరకు. మనకి వైజాగ్ నుంచి విజయనగరం అయితే దగ్గర ఒక 500 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ సైడ్ చూస్తున్నారు కదా, మనకి విండో ఉంది. విండోని మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ ఒక చిన్న వైప్లా ఉంటుంది, దాని కిందకి లాగామంటే అది ఓపెన్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి లైట్స్ అనమాట. ఆ లైట్ని మనం జస్ట్ టచ్ చేస్తే చాలు వెలుగుతాయి. ప్రజెంట్ ట్రైన్ ఆన్లో లేదు కాబట్టి అవి అయితే వెలగలేదు. సో జస్ట్ టచ్ చేస్తే చాలు మనకి లైట్స్ అనేవి వెలుగుతాయి. అది మనం రీడింగ్ ల్యాంప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి సీట్ నెంబర్స్ అయితే ఉంటాయి. అలానే సీట్ మీద కూడా నెంబర్స్ అయితే ఉంటాయి. మన సీట్ నెంబర్ బట్టి మనం కూర్చోవాలి. ఆ పైన స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్లో మన లగేజ్ అయితే పెట్టుకోవాలి. నేను వచ్చినప్పుడు అయితే చాలామంది ఎక్కువ లగేజ్ పెట్టేశారు, నా లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదు. సో నేను అప్పుడు ఇంకో సీట్ ఖాళీ ఉంటే సీట్లో పెట్టుకున్నా. ఈ లెఫ్ట్లో చూసారు కదా, ఆ కింద అక్కడే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి చిన్న బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో సీట్స్ కూడా మనకి రిక్లైన్ అవుతాయి. మనం హ్యాపీగా కూర్చొని లేదా కొంచెం లీన్ అయ్యి హ్యాపీగా రెస్ట్ తీసుకొని మన జర్నీని కొనసాగించవచ్చు. అలానే ఈ ట్రైన్లో సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. మన లగేజ్ పోతుందన్న భయం కూడా ఉండదు. అలానే మనకి ప్రతి ఈ కోచ్కి ఒక టీవీలా ఉంటుంది. ఆ టీవీలో మనం ఏ స్టేషన్కి వెళ్తున్నాం, నెక్స్ట్ స్టేషన్ ఏంటి, ప్రజెంట్ వెళ్తున్న స్పీడ్ ఏంటో తెలుస్తుంది. సో అగైన్ మనం ఇంకొక కోచ్కి అయితే వెళ్దాం. అక్కడ బటన్ ప్రెస్ చేయగానే మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవగానే మనం అలా లోపలికి వెళ్ళిపోయామంటే నెక్స్ట్ కోచ్కి అయితే వెళ్ళొచ్చు. ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్ కూడా కనెక్షన్ ఉంటుంది. ఇది కూడా చైర్ కారే. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. మీరు చూస్తున్నారుగా, కూర్చోడానికి మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటాయి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో. సో ఇప్పుడు మనం ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవగానే మనం అలా ముందుకు వెళ్ళి మొత్తం చూసేయచ్చు అక్కడ సీటింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది అనేది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో అయితే మనకి మంచి కంఫర్ట్ ఉంటుంది, కానీ టికెటే 3 అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అక్కడ కీ ఉంటుంది. ఆ కీ ద్వారా మనం తీసి చూడొచ్చు. అలానే మనం డ్రైవర్తో మనం మాట్లాడచ్చు. ఎప్పుడైనా మనకైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే మనకేమైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా డ్రైవర్తో మాట్లాడచ్చు. ఒకవేళ ఎవరైనా బయట ఉండిపోతే జస్ట్ మనకి ఒక 2-3 సెకండ్స్ లేదా 2-3 మినిట్స్ లేట్ అయితే అప్పటికి ట్రైన్ వెళ్ళకుండా ఉంటే డ్రైవర్తో మనం మాట్లాడి డోర్ ఓపెన్ చేసి మనం ట్రైన్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. కానీ లోపల ఎవరైనా ఉంటేనే అది చేయగలరు. మనం ఇప్పుడు చూసేదంతా కూడా చైర్ కారే. ఇక్కడ మనకి ఎలా అంటే 2 కోచ్లో ఉంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, చాలా తక్కువ మంది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసమే 2 కోచెస్ వేశారు. ఎందుకంటే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, డబుల్ ఉంటుంది కాబట్టి. సో అందులో చాలా తక్కువ మంది జర్నీ చేస్తారు. సో అందువల్ల మనకి 2 కోచ్లు ఉంటాయి. మిగిలిన 14 కోచ్లు కూడా ఇవే ఉంటాయి, చైర్ కార్ ఉంటాయి. చైర్ కార్లో మనం కూర్చొని హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ టికెట్ ప్రైస్ కూడా 1500 ఉంటుంది. అంటే మనకి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తగ్గుతుంది. సో అందువల్ల మ్యాక్స్ అందరూ కూడా చైర్ కార్లోనే వెళ్తారు. ఎవరైతే కొంచెం కంఫర్ట్ కోరుకుంటారో వాళ్ళైతే మాత్రం ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో వెళ్తారు. మీకు నేను ఈ ట్రైన్లో జర్నీ చేసి ఈ ట్రైన్లో మనకి జర్నీ ఎలా ఉండిపోతుందో కూడా సూన్ చెప్పబోతున్నాను. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా వాష్రూమ్ ఎలా ఉందో. మనకి ఒకవైపు ఇండియన్ ఉంటే ఇంకొక వైపు వెస్ట్రన్ అయితే ఉంటుంది. మనం జర్నీ అంతా కూడా ఎలాంటి ప్రాబ్లం పడకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ మనకు అక్కడ ఉండే స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేస్తారు. టీ కానీ కాఫీ కానీ లేకపోతే మనకి ఫుడ్ కానీ కావాలంటే అరేంజ్ చేస్తారు. అండ్ మనకి ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనకి ఫుడ్ కావాలంటే మనం ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా ఆ టైంలో మనం చేయకపోతే మనం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు అక్కడ ఉండే స్టాఫ్తో మాట్లాడితే మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇది వచ్చేసి చిన్న ప్యాంట్రీ. మీరు చూస్తున్నారు కదా, నాకు దీని గురించి ప్రాపర్గా తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా మనం లోపలికి వెళ్దాం. ఈ రెడ్ కలర్ చైర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చైర్ కారే. యాక్చువల్గా మనకి స్టార్టింగ్లో బ్లూ కలర్ వందే భారత్ వచ్చింది కదా, అందులో ఎలా ఉండేదంటే మనకి రెడ్ కలర్ చైర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో ఉండేవి. అండ్ అలానే మనకి రిమైనింగ్ మొత్తం అంతా బ్లూ కలర్లో ఉంటాయి, అవి నార్మల్ చైర్ కార్. మనం కోచ్ నుంచి కూడా డ్రైవర్తో అయితే మాట్లాడచ్చు. అక్కడ స్పీక్ బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే డ్రైవర్ కనెక్ట్ చేస్తుంది. ఈ ట్రైన్లో చూసుకున్నట్టయితే రెడ్ ఉంది, బ్లూ ఉంది, ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. సో మనకి
ఇక్కడ మనకి ఎలా అంటే కోచ్ బట్టి మనం వెళ్ళాలి, కలర్ చూసుకుని వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ మనం చూస్తున్నారు కదా బ్లూ కలర్ ఉంది, ఈ బ్లూ కలర్ కూడా మనకి నార్మల్ చైర్ కారే. మనకి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ చూడాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళి మనమే చూద్దాం. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో మనకి సీట్స్ అయితే రొటేట్ అవుతాయి, మనం కూర్చున్న సైడ్ నుంచి ఇంకో సైడ్ కూడా తిప్పుకోవచ్చు, అంటే టువర్డ్స్ మిర్రర్ వైపు తిప్పుకొని హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫుడ్ తినడానికి మనకి ఇలా అయితే ఉంటుంది. సో మనకి అది ఓపెన్ చేసుకొని అక్కడ పెట్టుకొని ఫుడ్ అయితే తినచ్చు. అదే మనకి నార్మల్ సీట్స్లో అయితే ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే మనకి ఫ్రంట్ దాన్ని ఓపెన్ చేసుకొని అక్కడ ఫుడ్ పెట్టుకొని తింటాం. సో అక్కడ మన స్పీడ్ ఎంత వెళ్తుంది అండ్ నెక్స్ట్ స్టేషన్ అంటే చూపిస్తుంది. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి మొత్తం ఇదంతా కూడా చైర్ కారే. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళగానే నెక్స్ట్ వచ్చేది మన ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లాస్ట్ 2 సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్స్ కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కానీ అంత కంఫర్ట్గా అయితే ఉండవు. కొంచెం మీకు ఆ సీట్ వచ్చినప్పుడు మాత్రం చేంజ్ చేసుకోండి. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్తుంటే మొత్తం మనకి కనిపిస్తుందల్లా చైర్ కారే. చెప్పా కదా 14 కోచ్లు చైర్ కార్ ఉంటే 2 కోచ్లు మాత్రమే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటుంది. సో ఇక్కడ మనకి డోర్ గురించి ఇచ్చాడు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్ అని చెప్పేసి. బటన్ ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది, లేదా మనం పైన చేయబెట్టినా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా వాష్రూమ్ వచ్చేసి మనకి, మీకు నేను చెప్పా ఇండియన్ ఉంటుంది అని వెస్టర్న్ ఉంటుందని చెప్పేసి. సో మనకి టాయిలెట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది టాయిలెట్ అయితే. సో కంఫర్ట్గానే ఉంటుంది. ఇంకా మనం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సీట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అలానే ప్రతి కోచ్లో సీసీ కెమెరా అయితే ఉంటుంది, ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది. మనకి మన లగేజ్కి పోతుందన్న ఎలాంటి భయం అయితే ఉండదు. సో చూస్తున్నారు కదా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఎలా ఉందో. ఈ సీట్స్ కూడా మనం నచ్చినట్టు రొటేట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ తిప్పుకోవచ్చు, రైట్ తిప్పుకోవచ్చు అండ్ టువర్డ్స్ విండో వైపు తిప్పుకోవచ్చు. అండ్ లీన్ కూడా చాలా బాగుతాయి అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది కూర్చుంటే. సో అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఇంకో సీట్ కలర్ వస్తుంది. ఆ సీట్ కలర్ చూపించిన తర్వాత ఈ వ్లాగ్ని నేనైతే ఎండ్ చేస్తాను. మీకైతే ఈ ట్రైన్ రూట్ చెప్పాను, టైమింగ్స్ చెప్పాను, ఎక్కడెక్కడ అవుతుందో చెప్పాను. అలానే ఈ ట్రైన్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పాను. కొత్తగా సీట్స్ చెప్పే కదా, ఇవే కొత్తగా సీట్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి కదా సీట్స్ చూడడానికి. ఈ సీట్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో ఉంటాయి. మీకు చెప్పే కదా 2 కోచ్లు ఉండని చెప్పేసి. ఒక కోచ్లో మనకి బ్లూ కలర్ ఉంటే ఇంకొక కోచ్లో ఈ కలర్ అయితే ఉంది. సో మరి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోతే కామెంట్ చేయండి, అవి నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను, లేదా కామెంట్ రూపంలో రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్.